అసలు మొత్తం ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. రవి బావాజీ మస్తాన్ రావు. అసలు చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే మరి లావణ్య కరెక్ట్ గా ఇదే అడుగుతున్నాను నేను. ఇదే కంప్లైంట్స్ ను మళ్ళీ 2024లో రాజ్ తరుణ్ మీద ఎందుకు చేయాల్సి వచ్చింది? సరే శేఖర్, ఇప్పుడు లావణ్య నాకు అందుబాటులో లేదు కాబట్టి రేపు ఎప్పుడైనా మరి మా స్టూడియోకి ఆమె కాంటాక్ట్ చేయడం జరుగుతుందేమో. మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటో చెప్పండి. సో ఇది అయిపోయింది. మనం ఇది తీసుకొచ్చిన తర్వాత ఎప్పుడైతే మీడియా ముందు పెట్టామో ఒక్కసారి అందరూ కూడా ప్రశ్నించడం మొదలెట్టారు. మీరు ఇప్పుడు అడిగినట్టే ఆవిడకి సంజయ్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వచ్చినప్పుడు ఆవిడ మీడియా ముందుకు వచ్చి అసలు మస్తాన్ సాయితో నాకు ఏమీ లేదు, మస్తాన్ సాయి నా మంచి ఫ్రెండ్, ఇదేదో చిన్న గొడవ జరిగింది, దానికి సంబంధించి రకరకాలుగా మ్యానిపులేట్ చేసి మాతోటి రకరకాలుగా కేసులు పెట్టించి ఇదంతా జరిగింది, బట్ వీఆర్ గుడ్ ఫ్రెండ్స్, నాకు తనకి ఏ ఇది లేదు అని చెప్పి మీడియా ముఖంగా వచ్చి లాయర్తో పక్కన కూర్చొని చెప్పింది ఆవిడ. దీని అర్థం ఏంటి అంటే ఇంత దారుణమైన కంప్లైంట్లు వితౌట్ ఇప్పుడు వచ్చి చెప్పేదాని ప్రకారం ఇది ఎంత అబద్ధం, ఇదంతా అబద్ధమే కదా. ఇప్పుడు ఏమంటుంది, ఆ రాత నాది కాదు, అది నేను రాయలేదు, ఆ ఎఫ్ఐఆర్ పోలీసులు పెట్టారు, నాకు సంబంధం లేదు. నేను తర్వాత తెలుసుకుని పోలీసులను అడిగాను, అయ్యో ఏంటిది ఇంత దారుణంగా పెట్టారని అడిగితే తర్వాత మెల్లగా తీపిచ్చేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే ఇవి తెలియకుండా ఎవరు వచ్చి పెట్టారు? అది ఆమె హ్యాండ్ రైటింగ్ కాదా? ఆమె హ్యాండ్ రైటింగ్ కాదనుకుందాం, ఆవిడ సంతకం ఆవిడే మ్యాచ్ అవుతుంది. సో ఇలా బుకాయిస్తూ పోతున్నారు అనమాట. సో ఫస్ట్ ఎఫ్ఐఆర్ చూపించాం, తర్వాత ఈ కంప్లైంట్ పట్టుకొచ్చాం, ఇది కూడా కాదండి, సంతకం కాదంటుంది. ఇలా అంటే ఒకదాని తర్వాత వాళ్ళన్నీ బుకాయించుకుంటూ పోతున్నప్పుడు మనకి ఫొటోస్ దొరకలేదు కానీ ఈ కాల్ రికార్డింగ్ ఒకటి దొరికింది. ఇది మస్తాన్ సాయి అనే వ్యక్తి ఎవరు? ఆయన ఒక ఐఐటి గ్రాడ్యుయేట్ అట, ఆయనకు ఒక ఫర్మ్ కూడా ఉందట. ఓకే, అంత ఐఐటి గ్రాడ్యుయేట్ అయ్యి చేసుకుని ఎందుకు ఇలా 1.5 సంవత్సరం పాటు ఆ కేసులో ఇరుక్కొని ఆయనకి లుకౌట్ నోటీస్ ఉండి కనీసం బయట కూడా పడలేక అమెరికా పోవాలంటే కూడా లేక అంత దారుణమైన పరిస్థితిలో ఆయన ఇరుక్కున్నాడు అన్నట్టుగా తెలిసింది. సో అంటే ఏంటి ఇప్పుడు వచ్చి 1.5 సంవత్సరం తర్వాత వచ్చి ఇదంతా ఉత్తిదే మీద చిన్న కొట్టుకుంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అసలు అబ్బాయి మస్తాన్ సాయి సంగతి ఏంటి? అసలు లేడు అతను సీన్ లో, మళ్ళీ లేరు. తర్వాత 2-3 సార్లు వచ్చాడు, మీడియా ముందుకు రాలే, కాకపోతే ఆడియో కాల్స్ లో వచ్చాడు, చెప్పాడు ఇట్లా ఏదైనా ఉందా? ఆడియో కాల్ ఏదైనా ఉందా? వాళ్ళిద్దరు మాట్లాడుకున్నది ఒకటి షేర్ చేసుకుంటున్నాం. ఏంటి ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువ ఇంటిమేసీ ఉంది, అర్థమైందా నీకు? సెక్స్ ఉంది, కిస్ ఈచ్ అదర్, స్లీప్ టుగెదర్. సాయి నాకు తెలిసే టైం లేట్ అయింది అంటే నీకు ఎలా చెప్పాలో నాకు మరి నేను మొన్నటి వదిలేసి. సో ఇంకా చాలా సరసాలు ఉంటాయండి అన్ని, తర్వాత లాస్ట్కి వెళ్ళిపోదాం. మస్తాన్ సాయి బాయ్స్ అది లావణ్య. సో ఇది కూడా మనం గుర్తుపెట్టడానికి ఆవిడే హెల్ప్ చేసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే మస్తాన్ సాయిని టీవీ ముఖంగా కాకపోయినా టీవీలో కాల్ రూపంలో ఆయన తీసుకొచ్చినప్పుడు మనం క్లియర్ కట్ గా వీ కెన్ హియర్ మస్తాన్ సాయి వాయిస్ అండ్ దట్ ఈస్ సేమ్ వాయిస్. దీంట్లో కాదనేది ఏం లేదు. ఎవరు ఏం చూసుకో నచ్చలేదు కదా నీకు? గుండె మీద చేసుకొని చెప్పు. నా గుండె నీ దగ్గర ఉంది, నా గుండె నీ దగ్గర ఉంది, ఎలా వేసుకోను? నా గుండె నీ దగ్గర ఉంది, ఎలా వేసుకోను అండ్ ఫస్ట్ లో క్లియర్ కట్ గా దే ఎస్టాబ్లిష్ వాట్ రిలేషన్ దే హ్యావ్. అండ్ ఇవాళ సర్ప్రైజింగ్లీ నేను అదే ఒక సాటిలైట్ ఛానల్లో మాట్లాడుతున్నప్పుడు ఆవిడ వచ్చి మాట్లాడిన విషయాలు అంటే ఇప్పుడు ఇది కాదండి, కంప్లైంట్ నాది కాదండి, అన్ని కాదండి, ఆఖరికి ఈ రికార్డు పెడితే ఇక్కడ మాత్రం పాపం ఈ వాయిస్ నాది కాదనలేదు, మాట్లాడింది కావాలంతా నిజమే, కానీ మేము ఫ్లర్టింగ్ అండి, ఇది ఫ్లర్టింగ్ అంటే ఇది కూడా రాస్తాడనే చెప్పించట. ఇంకా అంటే వినేవాడు ఎంత ఇదో ఇంత విన్న తర్వాత కూడా ఆవిడ బుకాయిస్తుందంటే అసలు హైట్స్ అనమాట అది. సో తర్వాత ఇంకొన్నిట్లో ఇంకొకటి రిలీజ్ అయింది, మీకు విన్నారో లేదు, దాంట్లో ఆవిడ షీ క్లియర్లీ సేస్ అంటే మస్తాన్ సాయికి ఏం చెప్పింది ఈవిడ, ఇప్పుడు మనందరికీ రాజ్ తరుణ్తో ఫస్ట్ నుంచి ఉన్నాను, ఆయన భర్త, పెళ్లి చేసుకున్నా అని చెప్తుంది కదా, మరి ఇవాళ మస్తాన్ సాయి మా ఫ్రెండ్ అని చెప్తుంది కదా. బట్ మీకు చెప్తా వినండి, ఆవిడ ఒక ఇది బయట నెట్లో విన్నాను నేను ఇది. She wanted a different identity and she created a different identity for herself. రీహాబిలిటేషన్ లోకి వేద్దాం అనుకున్నాం చెర్రీ. వాళ్ళకి పిచ్చకిస్తుంది. ఒక అబ్బాయిని చదువుకోవడం మానిపించేసి ఇంట్లో పెట్టుకుని కూర్చోబెట్టుకుని అదేతాడు ఇదేతాడు తనే అంటది. ఫుడ్ పెట్టడానికి ఆవిడే చాలా అన్ని మాటలు అదే. నీకు తెలుసా ఇక్కడ సాయికి ఏమని చెప్పిందంట తెలుసా? తరుణ్ నా తమ్ముడు అని చెప్పిందంట. సాయికి రాజ్ తరుణ్ తమ్ముడు అని ఎట్లా చెప్పుకుంటది చెర్రీ? అదే చెప్పింది, తన బాయ్ ఫ్రెండ్స్ కి అదే చెప్పింది, హీస్ మై కజిన్, హీస్ మై బ్రదర్ అని. నాకు చెప్పింది తను వాళ్ళ బాబా అని.
నాకు తాళి కట్టి నా మొగుడు అని చెప్పింది. నువ్వు కూడా ఉండే కదా అప్పుడు. అది అప్పుడు చెప్పింది నాకు. నేను అప్పటికే ఆ అమ్మాయికి ఎన్ని ఇయర్స్ ఫ్రెండ్, నాకు అప్పటి వరకు ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే నా కళ్ళ ముందు జరిగింది కదా, వాళ్ళకి పెళ్లి కాలేదు. ఒకవేళ పెళ్లి అయ్యి ఉంటే వాళ్ళ పేరెంట్స్ ఎందుకు వచ్చి పెళ్లి చేస్తామంటారు? అది మిస్ మ్యాచ్ అవుతుంది అని నాకు తెలిసినా కూడా ఓకే, షీ వాంట్స్ మీ టు బిలీవ్ ఇట్, దేర్ ఇస్ నో రాంగ్ ఇన్ డూయింగ్ ఇట్ అని చెప్పి ఐ బిలీవ్ ఇట్. దట్స్ ఇట్. షీస్ ప్లేయింగ్ విత్ ఎవ్రీబడీస్ లైఫ్, ఈవెన్ అక్కడ తరుణ లైఫ్ తో కూడా ఆడుకుంటుంది. కార్తిక్ అయితే ఏమంటున్నాడంట తెలుసా, సాయి బ్రోతో మొన్న మాట్లాడంట కార్తిక్ ఏమంటున్నాడంట తెలుసా, ఆమె ఫస్ట్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నేను హ్యాపీగా ఉంటా, లేకపోతే నేనన్నా ఎక్కడికన్నా బయటికి పోయి 10,000 జాబ్ అయినా చేసుకొని మనశ్శాంతిగా ఉంటా. సో బేసికలీ ఇంకా చాలా ఉంది. మీరు వింటే ఈవిడ అబ్బా. డ్రగ్స్ నేపథ్యం, ఆ డ్రగ్స్ నా ఎలా ఈ అలవాటు drugs చేసి ఏంటి వీళ్ళకి కొత్తగా? అమాయకమైన అమ్మాయిలకి డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళని ఎలా పావులుగా వాడుకొని, ఆవిడ ప్రెగ్నెంట్ కాకపోయినా ప్రెగ్నెంట్ అని చెప్పి, అబౌట్ చేయించారు. అబౌట్ కాదు ప్రెగ్నెంట్ అని చెప్పి వీళ్ళందరితో సేవలు చేపించుకునేదంట. సేవలు చేపించుకోవడం కోసం నేను ప్రెగ్నెంట్ ఏంటమ్మా చెప్పేదట. లావణ్య, రేపు వెళ్దాం మనం హాస్పిటల్కి అని చెప్పి, వీరెవరు ఫ్రెండ్సా? ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్. ఓకే. సో ఎవరితో ప్రెగ్నెంట్ అని చెప్పేది? మస్తాన్ సాయితో ప్రెగ్నెంట్ అని చెప్పిందంట. ఫొటోస్ ఏమైనా ఉన్నాయా మస్తాన్ సాయితో ఉన్నవి? ఆ, సో అది పరిస్థితి. అంత అంటే అలా సేవలు చేపించుకోవడానికి ఇలా వాడుకునేది నన్ను. డ్రగ్స్ అలవాటు చేసింది కూడా ఆవిడ. హ్మ్. డ్రగ్స్ కూడా ఆవిడే అలవాటు చేసింది. ఒకరోజు ఉన్నటువంటి తీసుకొచ్చి పౌడర్ పెట్టి తర్వాత నన్ను అలా రకరకాలుగా చిన్న పిల్లలమ్మ 20 ఏళ్ళు 21 ఏళ్ళు అట్లాంటి పిల్లల్ని అలా డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళని నా చండాలని చేస్తే పాపం ఆఖరికి వాళ్ళు రీహాబిటేషన్ కేంద్రాలకు వెళ్ళి ఇప్పుడు బయటపడ్డారు వాళ్ళు. హ్మ్. ఇప్పుడు ఈ మాట్లాడుతున్న అమ్మాయిలందరూ ఆ డ్రగ్స్ స్కామ్ లో ఈమెతో ఉన్న వాళ్ళేనా? ఈవిడ బాధితులు వీళ్ళందరూ. ఏంటి పెడ్లర్ తో కలిసి ఉంటదంట కదా ఈ అమ్మాయి, అవునా? ఆ చింటూ అనేవాడు పెడలరు. ఓహో, చింటూ. ఉన్నిత్ రెడ్డి అనేవాడు. ఆహాహా, ఎక్కడున్నావు బాబు చింటూ? ఏంటి ఇదంతా, ఏం నడుస్తుంది? సో ఆహా. అన్నిటికంటే అంటే షాక్ ఏంటంటే ఇన్ని ఒకదాని తర్వాత ఇన్ని ప్రూఫ్లు తీసుకొచ్చినా కూడా హ్మ్. ఇవాళ వచ్చి ఇదంతా ఫ్లట్టింగ్ అండి, ఇదంతా ఫ్లట్టింగ్ ఏంటి, నా గుండె నీ దగ్గర ఉంది, సరే అది కూడా ఫ్లట్టింగ్. మరి ఫస్ట్ చెప్పింది ఏంటి, హ్మ్. కిస్ ఈచ్ అదర్, స్లీప్ టుగెదర్, ఏంటి ఇవన్నీ ఇదంతా ఏంటి? ఫ్లట్టింగ్. ఏ దేశంలో ఫ్లట్టింగ్ రా ఇవన్నీ? హ్మ్. సో ఇంకా బుకాయిస్తూ ఎంతమందిని అంటే ఇప్పుడు మీడియా వాళ్ళని మోసం చేసి, హ్మ్. మహిళా సంఘాలని మోసం చేసి, Yes. న్యాయ వ్యవస్థని మోసం చేసి, ఇంకా పచ్చిగా బొంకుతూ ఏం సాధిస్తుందో ఎవడిని ఇంకా ఎవడు నమ్ముతాడు ఎవడ. హ్మ్. ఇప్పుడు ఆ నర్సింగ్ లో ఫైల్ అయిన కేసు ఎక్కడి వరకు వచ్చింది? దాని పరిస్థితి ఏంటి? ఏమీ లేదు, ఇంక ఏం కూడా లేదా? కదలేదు. ఎఫ్ఐఆర్ బుక్ అయిందా? ఎఫ్ఐఆర్ అమ్మాయి వెళ్ళి ఎవ్వరు కేసు పెట్టినా ఎఫ్ఐఆర్ హ్మ్. బుక్ అవుతుందమ్మా. రాజ్ ఏమయ్యాడు? రాస్తారు భయపెట్టాము మనం అందరం అంటే మీడియా వాళ్ళు చాలా మంది ఎన్నేళ్ళు శిక్ష పడుతుంది హ్మ్. రాస్తారు ఇలా అన్ని పెట్టేసరికి ఆయన భయపడి యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేసుకున్న తర్వాత వద్దాం అనుకుని వెళ్ళిపోయాడు.